మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించినటువంటి కేసులో భారత సంతతికి చెందినటువంటి ఒక మ్యాజిస్ట్రేట్‌కి లండన్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఆయనకి సంబంధించినటువంటి కేసు వివరాలు బయటకొచ్చినాయి. అదేంటంటే ఈ హెరాయిన్, కొకాయిన్ వంటి మత్తు పదార్థాలు ఉండినటువంటి వ్యాన్‌ని తన ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకొని అందులోనే ప్యాకింగ్ చేసి సప్లై చేసేటువంటి వెసులుబాటు ఇచ్చాడు మహానుభావుడు. ఈయన జడ్జి అక్కడ మ్యాజిస్ట్రేట్‌గా ఉన్నటువంటి వ్యక్తి. మొత్తం ముగ్గురికి ఈ కేసులో శిక్షలు పడ్డాయి. లండన్‌లోని క్రాయిడన్ క్రౌన్ కోర్టు ఈ శిక్షలు విధించింది. 2024లో అరెస్ట్ అయిన నాటికి మ్యాజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న పురుషోత్తమ్ ధిల్లాన్. ఆయన 59 ఏళ్ల వయసు. 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. హర్దీప్ ధిండ్ అలియాస్ హ్యారీ ధిండ్. ఈయనకి 48 ఏళ్ల వయసు, 12 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష విధించారు. విక్రమ్‌జిత్ బ్రార్‌కి 46 ఏళ్ల వయసు. ఈయన్ని 3 ఏళ్ల 4 నెలల శిక్ష పడిందనమాట. వీళ్ళందరూ కూడా అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేశారు. అలానే ఆ అక్రమ రవాణా చేసినటువంటి తీసుకొచ్చినటువంటి వాటిని ఈ పంజాబ్‌లో ఎక్కువ ఈ మత్తు పదార్థాలు సరఫరా అని చెప్పడం అందరూ పంజాబీలే కనిపిస్తారు మరి ఇందులో. పురుషోత్తమ్ ధిల్లాన్ ఆయన ఇంటి ఆవరణలో ఆ వ్యాన్ పెట్టి అక్కడ రీప్యాకింగ్ చేసి ఎవరికి ఎంత కావాలో వీళ్ళు సప్లై చేసేవాళ్ళంట. మొత్తానికి ఇవన్నీ క్లియర్‌గా ఆధారాలతో సహా ప్రూవ్ అయినటువంటి నేపథ్యంలోనే కేసులలో శిక్షలు పడ్డాయి. ఈ ముఠా 2024 అక్టోబర్ నుంచి 2025 జులై మధ్య £1,00,000 విలువ చేసేటువంటి హెరాయిన్, కొకైన్‌ని లండన్‌లో అక్రమంగా సరఫరా చేశారు. సో ఎంత దారుణం చూడండి. ఇది భారత సంతతి వ్యక్తులు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా కనిపిస్తున్నటువంటి ఉదంతం ఇది. సో శిక్షలు పడ్డాయి కాబట్టి అక్కడ చట్టాలు చాలా ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకుంటే మనకులాగా ఏళ్ల తరబడి ప్రాసిక్యూషన్ అనేది ఉండదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా శిక్షలు పడ్డాయి. ఇక వాళ్ళకి ఆప్షన్ ఉండదు. పైగా మ్యాజిస్ట్రేట్‌గా పనిచేసే వ్యక్తి బుద్ధి బురదలోకి వెళ్ళిందంటే మరి ఇలాంటివి చూసినప్పుడు మనం అనుకోవాల్సి ఉంటుందన్నమాట. మాదక ద్రవ్యాలకు బానిసైతే ఎలాంటి గొప్ప వ్యక్తి అయినా గానీ ఇలాగే బురదలోకి పోతారంటానికి ఇదొక ఉదాహరణ.